హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సాయిమినపప్పు కూడా వేసుకున్నాను. ఇది ఒక్కసారి మనం ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా నేను వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది త్వరగా మగ్గటం కోసం నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్టు, కొద్దిగా పసుపు కూడా నేను వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా మగ్గేంత వరకు కూడా ఒకసారి ఇలాగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి మగ్గిపోయి కదా. ఇప్పుడు మీడియం సైజు ఉన్న టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఉడికేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇవిగో మగ్గిపోయి కదా ఇవి కూడా. ఈ రెండు బాగా మగ్గిపోయి కాబట్టి ఇప్పుడు నేను ఇందులో రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. నేను ముందుగానే చింతపండు రసాన్ని ఎందుకు వేసానంటే చామదుంపలు అనేవి బాగా ఉడకబెట్టుకున్నాను నేను. అందుకనే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వెంటనే నేను చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మరిగేంత వరకు కూడా ఉంచుకుని చూడండి, కొద్దిగా మరగటం స్టార్ట్ అయింది కదా. నేను కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మనం ధనియాల పొడి వేసుకుని 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే చామదుంపలు అనేవి బాగా ఉడికినాయి కాబట్టి మనం ఎక్కువ టైము స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. చూడండి, పులుసు కూడా బాగా చిక్కబడుతుంది కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.